ఈరోజు నేను భోగి పనులు ఎలా పోసుకుంటున్నానో బాబుకి ఎలా కలుపుకుంటున్నానో చూపిస్తున్నానండి. ఈరోజు అక్షంతలు తీసుకున్నానండి. అక్షంతలు కలుపుకొని అలాగే మనం చామంతి రెక్కలు తీసుకున్నాను నేనైతే. మీరైతే బంతిపూలు అయినా తీసుకోవచ్చు. ఏది అవైలబిలిటీ ఉంటే అది పూలు తీసుకోండి. రెక్కలన్నీ తీసేసి నీట్గా ఇలా వేసుకొని భోగి పండ్లు బాగా మంచి కాయలు చూసి పండ్లు తెచ్చుకోవాలండి. పచ్చివి అయితే మనకు పిల్లలకి తలకు కూడా దెబ్బ తగులుతుంది. అందుకని నేను ఇలాగ పండువి కొన్ని పచ్చివి కలిపి వచ్చాయండి, అందుకని అలాగే తెచ్చేసాను. ఇవన్నీ బాగా కలిపేసి చిల్లరండి 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ ఇలా కలుపుకోవాలన్నీ వేసేసి మనము. నెక్స్ట్ మనము చెరుగడ్డలు కూడా తొక్కలు తీసి పెట్టుకోవాలండి. అందులో తొక్కలు తీసేసి నీట్గా వేసేసి చెరుగడ్డలు సన్నగా తరిగి వేసుకోవాలండి. నేనైతే ఇలా మా బాబుకి భోగి పండ్లు పోయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా భోగి పండ్లు పోయడానికి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా అన్నీ మనం కలిపేసుకొని భోగి పండ్లు పోసుకోవాలండి. మేమైతే భోగి పండ్లు సొలిగితో పోసుకుంటామండి పిల్లలకి. చూడండి, అందులో బంతిపూలు కూడా ఒకటి ఉంటే నేనైతే కలిపేశాను. మీకు ఏవి అవైలబుల్లో పూలు ఉంటే అవి కలిపి వేసుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ కలిపి రెడీ అయిపోయినాయండి. నేనైతే భోగి పనులు పోయడానికి రెడీ అయ్యామండి.